అందరికీ నమస్కారం. అందరూ ఓటింగ్‌లో ఎందుకు పాల్గొనాలి అనే అంశం గురించి నాకు తెలిసిన కొంత సమాచారం నేను మీకు 5 ఏళ్ల రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను. మొదటి ఎందుకు? మనది ప్రజాస్వామ్య దేశం. అంటే మనల్ని పరిపాలించే నాయకుల్ని ఎన్నుకునే హక్కు మనకుంది. నాకు నచ్చితే ఓటేస్తాను, లేకపోతే లేదు అనే భావన ఉండకుండా సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు మన ఓటును ఒక ఆయుధంగా భావించి బాధ్యతగా ఓటు వేయాలి. ఒక్క ఓటే కదా! నేను వేయకపోతే ఏమవుతుంది అనుకోకూడదు. 100 అయినా, 1000 అయినా ఒక్కటితోనే మొదలవుతుంది. ఆ ఒక్కటి మీ ఓటే కావచ్చు. రాజ్యాంగం మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఇది. ఎవరు దుర్వినియోగం చేయకుండా ఓటు వేద్దాం. వేయాలనుకునే వారికి సమాచారం అందించి సహకరిద్దాం. పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతము పల్లెలతో చూస్తే తక్కువగా ఉంది. ఈ రోజు ఏం పని లేదు కదా! అలా వెళ్లి ఓటేసి వద్దాం అనుకోకుండా అదే పని అనుకుని ఓటు వేయండి. పోలింగ్ రోజు ప్రభుత్వ సంస్థలకు సెలవు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది అంటే అది కూడా ఒక పండుగతో సమానంగా భావించి ఓటేద్దాం. పట్టణవాసులారా ఈసారి కదిలి రండి. పల్లెలకు తీసిపోమని నిరూపించండి. తరువాత ఎవరు 18 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు అర్హుడే. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు తప్పకుండా ఓటెయ్యాలి. కుల, మత, లింగ, వర్గ భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండుగ ఇది. ఓటు ఉన్నా ఓటు కార్డు రాలేదనో, ఆధార్ కార్డు లేదనో ఓటు వేయడం మానేయకండి. మనసు ఉంటే మార్గం తప్పకుండా ఉంటుంది. బూత్ లెవెల్ అధికారి వారు ఇచ్చినటువంటి పత్రమైనా కూడా సరిపోతుంది. తర్వాత ఎప్పుడు? పోలింగ్ తేదీ అనగా మే 13వ తేదీ నాడు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో మీకు ఓటు కలిగిన పోలింగ్ కేంద్రం ముందు ఓటు హక్కు వినియోగించుకోవాలి. పోలింగ్ సిబ్బంది అయితే మే 5, 6, 7 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓటేయడం తప్పనిసరి. తర్వాత ఎక్కడ ఓటెయ్యాలి? మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తుందో తెలుసుకొని పోలింగ్ కేంద్రం వద్ద ఓటెయ్యాలి. అయితే ఈ సంవత్సరం ఎన్నికల సంఘం వారు 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులకు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్ద నుండి ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పించారు. అయితే దీనికోసం మనం ముందుగా దరఖాస్తు చేసుకుంటే సిబ్బంది ఇంటికి వచ్చి ఓటు వేయించుకుంటారు. ఇంటి నుండి ఓటు వేయాలనుకుంటే మాత్రం వైద్యుని ధృవపత్రం తప్పనిసరి. తర్వాత ఎలా? ముఖ్యంగా కొత్తగా నమోదైన ఓటర్లు మొదటిసారి కాబట్టి సందేహాలు ఉండవచ్చు. పోలింగ్ కేంద్రం వరకు సరే లోపలికి వెళ్ళాక ఏం చేయాలనే ఆలోచన అయితే కలుగుతుంది. కేంద్రంలో 6 సిబ్బందితో పాటు ఏజెంట్లు ఉంటారు. పోలింగ్ అధికారి వారు అంతా పర్యవేక్షిస్తూ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలాగా చూస్తారు. సహాయ పోలింగ్ అధికారి వారు ఓటర్ల జాబితా ప్రకారము గుర్తిస్తారు. ఇతర సిబ్బందిలో ఒకరు సంతకం తీసుకుని చేతివేలికి ఇంకు పెడతారు. మిగతా ఇద్దరిలో ఒకరు పార్లమెంటు స్థానానికి ఓటు ఇస్తే ఇంకొకరు అసెంబ్లీ స్థానానికి ఓటును రెడీ చేస్తారు. వాళ్ళు ఓటు ఇచ్చిన తర్వాత ఓటర్ రహస్యంగా తన ఓటును నచ్చిన అభ్యర్థి ఎదురుగా గల గడిలో ఇలా ప్రెస్ చేయాలి. ఎవరికి ఓటు వేసింది వేరే వాళ్ళకి తెలికే అవకాశం లేనందున నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా నిష్పక్షపాతంగా నచ్చిన వ్యక్తికి ఓటు వేయొచ్చు. మరెందుకు ఆలస్యం? రండి, కదిలి రండి. ఓటు హక్కును వినియోగించుకోండి. మీ నాయకుడిని మీరే నిర్ణయించుకోండి.